తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెగలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ప్రధానంగా పొట్టిపాడులో 44.7 డిగ్రీలు, కొమ్మిపాడులో 43.3 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన ప్రజలు హడలెత్తిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి, చింతపల్లి, పెందుర్తి మండలాల్లో అసాధారణ రీతిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నేటి నుంచి ఎండలు మరింత ముదరనున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిని తాకే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 19 మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తుండగా మరో 35 మండలాల్లో వడగాలుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు నిప్పులు చెరుగుతుండడంతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం వేళలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి. చిరంజీవి, ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడి సెగలు బాగా పెరిగాయని చెప్పుకోవచ్చు. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎండల తీవ్రత మరీ ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఈ ఎండల తీవ్రత అనేటువంటిది రికార్డు స్థాయికి చేరుతోంది అనేటువంటిది కూడా వాతావరణ శాఖ ఇప్పటికే సూచనలు కూడా చేయడం జరిగింది. దాదాపు 200 మండలాల్లో 40 డిగ్రీల టెంపరేచర్ కు చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇంకా పెరిగే కొద్ది, అంటే ఇంకా రోజులు పెరిగే కొద్ది టెంపరేచర్ అనేటువంటిది దాదాపు 45 డిగ్రీలకు చేరేటటువంటి పరిస్థితి ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ తగు సూచనలు చేయడం జరిగింది. అలాగే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అటు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే అనకాపల్లి, చింతపల్లి, పెందుర్తి మండలాలలో ఈ టెంపరేచర్ అనేటువంటిది అసాధారణ రీతిలో, అంటే మనము ఏదైతే ఊహించినటువంటి విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయనేటువంటిది కూడా వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు నుంచి కూడా అవే ఎండలు అనేటువంటివి బాగా ముదిరి రానున్న రోజుల్లో రికార్డు స్థాయి కంటే మనం ఊహించనేటువంటి విధంగా ఈ ఎండలు పతాక స్థాయికి చేరేటువంటి విధంగా ఉందనేటువంటిది వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే దాదాపు, అంటే వాతావరణ శాఖ చేసినటువంటి అంచనాల ప్రకారం, వాతావరణ శాఖ చేసినటువంటి కొలమానం ప్రకారం ఏదైతే ఉందో దాదాపు 19 మండలాలలో తీవ్రమైనటువంటి వడగాలులు ఇస్తున్నాయనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అలాగే మరో 35 మండలాల్లో కూడా వడగాలుల ప్రభావం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఏదైనా అత్యవసరమైతే ఏదైనా అవసరమైతేనే బయటికి వెళ్ళాలనేటువంటిది కూడా చెప్పడం జరుగుతోంది వాతావరణ శాఖ అధికారులు. ఉదయం 8 గంటల నుంచే దీని ప్రభావం, ఏదైతే ఎండ తీవ్రత, సూర్యుడి యొక్క ప్రభావము తీవ్రంగా ఉంది అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అయితే పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేటువంటి చెప్పడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా సూచనలు చేయడం జరిగింది. ఏదైతే ఎండకు వెళ్ళేటప్పుడు తలకు ఏదైతే క్యాప్ ఉంచుకోవడం కానీ, లేకపోతే అత్యవసరం అయితే బయటకు వెళ్ళేటటువంటి నేపథ్యంలో అందుకు జాగ్రత్తలు కూడా తీసుకోవాలనేటువంటిది కూడా వాతావరణ శాఖ అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఏదైతే ఎండ తీవ్రత వల్ల ఈ దాని ప్రభావం వల్ల వడదెబ్బ తగిలేటటువంటి అవకాశం ఉన్నందువలన చిన్నపిల్లలు, ఎందుకంటే వాళ్ళలో రెసిస్టెన్స్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, అలాగే గర్భిణీ స్త్రీలలో రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎండ ప్రభావం వడదెబ్బ తగిలేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే నీటిని బాగా తాగాలనేటువంటిది కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచనలు చేయడం జరిగింది. అయితే అలాగే బయటికి వెళ్ళేటటువంటి నేపథ్యంలో ఓఆర్ఎస్ సంబంధించినటువంటి పాకెట్స్ కూడా మనం అందుబాటులో ఉంచుకోవాలనేటువంటిది కూడా ఆ సంబంధిత శాఖ, వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు, అలాగే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. అయితే ఏది ఏమైనా కూడా ఓవరాల్ గా చూసినట్లయితే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఎండల తీవ్రత, ఎండల వడదెబ్బ
తగిలేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. వడగాలులు కూడా ఎక్కువగా వీచేటటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పటికే వాతావరణ శాఖ సూచనలు సలహాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓవరాల్ గా చూసినట్లు ప్రజలు ఈ ఎండ తీవ్రత నుంచి ఆ బయటపడటానికి అలాగే ఎండ తీవ్రత నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలనేటువంటిది, వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలనేటువంటిది కూడా ఆ సంబంధిత వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, అలాగే వైద్యులు కూడా చెప్పడం జరుగుతోంది చిరంజీవి. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.